ఇది కేబినెట్లో చర్చించినవా? మను భూములు కావాలా అని చెప్పని కేబినెట్లో చర్చించినవా? 400 ఎకరాలు కావాలా హెచ్యూ భూములు అని చెప్పని మన్మాని నడుస్తూ ఉందా ఇక్కడేమన్నా? నీ ఇష్టం వచ్చినట్టు భూములు అమ్ముకోదొబ్బుతాను. నువ్వు ఓన్లీ తోటమాలి మాత్రమే. తోటమాలి ఒక తోటకెట్లనో నువ్వు కూడా అట్లే రాష్ట్రానికి. ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్మును ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలతో చర్చించకుండా విద్యా సంస్థలకు సంబంధించిన ఒక భూములను అమ్మకదొబ్బేటట్టు ఒక దుర్మార్గమైన వైఖరి ఎక్కడిది అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఒక హిస్టారికల్ యూనివర్సిటీ, హిస్టారికల్ యూనివర్సిటీ. ఇది పెద్ద ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పని అంటాం మనం ఆయనని. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన పేరు మీద, అబుల్ కలాం ఆజాద్ ఆయన పేరు మీద పెట్టినట్టు ఒక విశ్వవిద్యాలయం ఇది. ఆనాడు 500 ఎకరాలు కావాలని చెప్పని పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క యూనివర్సిటీని ఏర్పరిస్తే, సరే కారణాలు ఏమైనా 200 ఎకరాలు ఇచ్చిండ్రు. ఆ ఉన్న 200 ఎకరాలు 50 ఎకరాలు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కొట్టేయాలని చూస్తూ ఉంది. ఇది ఎక్కడ న్యాయం అయితే చెప్పండి? యూనివర్సిటీస్కు ఎందుకు కావాలా ల్యాండ్? యూనివర్సిటీస్కి ల్యాండ్ ఎందుకు కావాలా? అక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ పెంపొందించడం కోసం, ఫ్యాకల్టీ క్వార్టర్స్ కోసం, స్టూడెంట్స్ హాస్టల్స్ కోసం, లంగ్ స్పేస్ ఎక్కువ ఉండాలని చెప్పని, లో డెన్సిటీ విశ్వవిద్యాలయాల్లో ఉండాలని చెప్పని, ఒక ఫ్రీ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలని చెప్పని, అంత పెద్ద భూమి ఉండాలని చెప్పని ఒక విజన్ ఉన్న వాళ్ళు, విజ్డమ్ ఉన్నటువంటి వాళ్ళు విశ్వవిద్యాలయాలకు భూములు ఇస్తారు. అట్లనే నిజాం ఇచ్చినా, హెచ్సియుకు భూములు ఇచ్చినా, మిగతా యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద విస్తీర్ణం కలిగిన భూములు ఎందుకు ఇస్తారు అంటే, భవిష్యత్ తరాల కోసం ఒక క్వాలిటీ అకాడమిక్ ఎన్వైరన్మెంట్ను క్రియేట్ చేయాలని చెప్పని భూములు ఇస్తారు. ఎక్కడ తలకమాసిన వారం అండి, భూములన్నీ అమ్మకదొబ్బుతా ఉన్నాడు. పో కొడం ఎక్కడెక్కడో దూరంగా తీసుకుపోయి నువ్వు కావాలంటే నువ్వు ఇంకేదైనా భూములు అమ్ముకుంటే అమ్ముకో. కానీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూములు అమ్మడం అంటే దిస్ ఇస్ క్యాలస్నెస్, ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత రాహిత్యం. ఇవాళ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో దాదాపు 38 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అక్కడ ఇవాళ 28 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 7,000 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు. అక్కడ ఫ్యాకల్టీ క్వార్టర్స్ ఉన్నాయి, స్టూడెంట్ హాస్టల్స్ ఉన్నాయి. ఉర్దూ యూనివర్సిటీ. పొద్దున్న లేస్తే ముస్లింల ఓట్లు కావాలంటారు. పొద్దున్న లేస్తే ముస్లింల ఓట్లు కావాలా, మేము సెక్యులర్, మేమే తరఫ్దారులం అని చెప్పని నాటకాలు ఆడతాడు రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ప్రభుత్వ పెద్దలు. మరి అలా మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒక ఏకైక ఉర్దూ యూనివర్సిటీ ఇస్ మౌలానా ఆజాద్ యూనివర్సిటీ. దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఆ 50 ఎకరాల అన్యూటిలైజ్డ్ ప్లేస్ అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు భావిస్తూ ముద్ర వేసి గద్దలెక్క తన్నుకపోవాలని ప్రయత్నం చేస్తున్న ఆ భూమి ఏదైతే ఉందో, ఆ భూమి అక్కడ పెద్ద ఎత్తున అక్కడ మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజెస్ కట్టాలని చెప్పని, తర్వాత మను లా కాలేజ్ ఒక నేషనల్ లా కాలేజ్ కట్టాలని చెప్పని, అదేవిధంగా ఉమెన్స్ హాస్టల్స్ కట్టాలని చెప్పని పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. నిధులు లేవు. చేతనైతే నిధులు ఇవ్వా 1000 కోట్లు ఇస్తే వాళ్ళు మంచి ఇంటర్నేషనల్ ఉర్దూ లా యూనివర్సిటీ కడతారు, మెడికల్ కాలేజ్ కడతారు, నర్సింగ్ కాలేజ్ కడతారు. అట్లా నువ్వు విద్యను ప్రమోట్ చేయమంటే, భూములు దొబ్బకపోయి నువ్వు మందికి కట్టబెట్టాలంటే గింత పెద్ద పైల్వాన్ మనకే కావాలి నా ముఖ్యమంత్రిగా. ఈ సిపాయి లేకపోతే ఇక ప్రభుత్వం నడవదా? ఇక ఇది దోకా కాదా? ఇది మోసం కాదా? ఇది దగా కాదా? విశ్వవిద్యాలయాల మీద ఎడ్యుకేషన్ మంత్రి అయ్యండి భూములు దొబ్బినోడిని నేను జీవితంలో చూడలేదండి. విశ్వవిద్యాలయాల భూములను విద్యాశాఖ మంత్రిగా ఉండి మొత్తం భారతదేశంలో ఇంతవరకు ఇట్లా భూములు దొబ్బినోడిని ఎవరిని చూడలే. చరిత్ర క్షమించదు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని. సరస్వతి తల్లితో ఆటాడుతున్నావు బిడ్డను, సరస్వతి తల్లితో ఆటాడుతున్నావు. ఈ భూములు దొబ్బకపోయి వాళ్ళపైన బుల్డోజర్లు నడిపించి పిల్లలపైన కేసులు పెట్టి అదిరించి బెదిరించి నువ్వేదో రాజ్యం వెళ్తున్నా అనుకుంటున్నావు. కానీ ఇది దుర్మార్గమైనటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా లెక్క వ్యవహరిస్తూ ఉన్నావు. తగిన మూల్యం తప్పనిసరిగా చెల్లించుకోక తప్పదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వీఆర్ మేకింగ్ ఎ డిమాండ్. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి, వెంటనే ఆ షోకాజ్ నోటీస్ ఏదైతే మీరు ఇచ్చినారో నంబర్ LC 1298/2024 15/12/25 హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఏదైతే నోటీస్ ఇచ్చినారో 50 ఎకరాల భూమిని కబ్జా చేయాలని చెప్పని, ఈ నోటీస్ను దయచేసి విత్డ్రా చేసుకోండి అని చెప్పని కోరుతా ఉన్నాను. మీకు ఏమైనా మానవత్వం ఉంటే, సిగ్గుశరం ఉంటే, మీరు నిజంగానే కనుక విద్యాశాఖ మంత్రి అయినట్టయితే, మీ పైన కనుక విద్యను కాపాడి, విద్యా వ్యవస్థను కాపాడి, భవిష్యత్ తరాల కోసం విశ్వవిద్యాలయాలను కాపాడేందుకు చిత్తశుద్ధి కనుక రేవంత్ రెడ్డికి ఏమాత్రమైనా ఉంటే, నిజంగానే మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారసుడు అయిన, పెద్ద కాంగ్రెస్ లీడర్ ఆయన వారసుడు అయినట్టయితే
దయచేసి ఈ నోటీస్ను వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం నేను అడుగుతా ఉన్నాను ఇవాళ, అజరుద్దీన్ గారు మైనారిటీ మంత్రి, ఉర్దూ అకాడమీ ఉంది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మేము మైనారిటీస్ అందరికీ మేము పెద్ద రక్షకులము, ఉర్దూకు మేము రక్షకులం అని చెప్పని మాట్లాడతారు. ఐఎమ్ మేకింగ్ एन अपील, मैं तह दिल से पूरे मुसलमान भाइयों को और ख़ास तौर से जितने भी उर्दू चाहने वाले, उर्दू को प्यार करने वाले, उर्दू पोएट्स, मैं सबको मैं तह दिल से जो है सो उन लोगों को गुजारिश पेश करना चाहता हूँ कि आप सब लोग जागने की वक्त आ गया है. ये हुकूमत सिर्फ आपकी वोट चाहती है मगर आप लोगों की बढ़ोतरी नहीं चाहती है. కాబట్టి దయచేసి మీ ఓట్ల కోసం అడ్డమైనటువంటి ఒక డ్రామాలు ఆడేటువంటి వాళ్ళు ఇవాళ ఉర్దూ భాష పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉర్దూ భాషను విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉర్దూ భాష పైన ఆధారపడి విద్యాభ్యాసిస్తున్నటువంటి ఒక విద్యార్థుల యొక్క జీవితాలతో, భవిష్యత్ తరాలతో ఇవాళ చిల్లర డ్రామా ఆడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి పైన తిరగబడాల్సిన అవసరమైనది. ఎట్టి పరిస్థితుల్లో ఎట్లయితే హెచ్సియు విద్యార్థులు పాపం ప్రాణాలు వడ్డి వాళ్ళు భూములు కాపాడుకున్నారో, మను విద్యార్థులు కూడా అట్లే పోరాటం చేస్తున్నారు. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగం అండగా ఉంటుంది. వాళ్ళతో పాటు తప్పనిసరిగా ఏ రకమైన పోరాటాలకైనా సిద్ధమవుతుంది. రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ రియల్ ఎస్టేట్ దందాలు బంద్ చేయండి. మీరు మీకు దండం పెడతాం. మీరు రియల్ ఎస్టేట్ దందాల పేరు మీద, మేమంతా యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన వాళ్ళం, ఆ ల్యాండ్ విలువ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాంక్విలెన్స్ ఎన్విరాన్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది కొంచెం తెలిసినటువంటి వాళ్ళం. దయచేసి మీరు ఆ యూనివర్సిటీ యొక్క అత్యంత అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అకాడమిక్ అట్మాస్ఫియర్ను దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. ఆ భూమిని అట్లనే యథాతథిగా మనువుకుండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని నేను కోరుతున్నాను. ఈ రియల్ ఎస్టేట్ దందాలు మానుకోవాలని చెప్పని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.